కొందరుంటారు ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒకటి అవుతుంది. పెళ్లికి పోదామని ఇంట్లోకెళ్ళి బయటికి పోతే నల్ల పిల్లి ఎదురుగా వస్తుంది, లేకపోతే అడుగు బయట పెట్టంగానే ఎవరో ఒకరు తుమ్ముతారు. ఏహే ఇవన్నీ నమ్మొద్దురా అని ఇంకో అడుగు ఎంగలే పోటు రాయి తలిగి బొటనేరు ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. పాపం రేవంతన్ సారు ఏ గడియలో కూర్చున్నాడో గాని అన్ని అపశకునాలే అవుతున్నాయట. ఏ పని ముంగట పడతలేదట. ఏం పని చేద్దామని పోయినా ఏదో ఒకటి అవుతున్నది అంటున్నారు. మొన్న సెక్రటేరియట్ లా తెలంగాణ తల్లి బొమ్మ పెట్టడానికి పోయిండు. పూజ చేస్తా అంటే చేతులకెళ్ళి గుమ్మడికాయ జారిపోయి కింద పడ్డది. బాగా బరువున్నది కావచ్చు. సారు అసలే రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు. నిద్ర లేక చేతుల బలం లేక జారిపోయింది కావచ్చు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంతలే ఇంకోటి అయింది. మొన్న ఖైరతాబాద్ గణపతి దేవంతానికి పోయిండు సారు. అక్కడోళ్ళు పెద్ద దండ పట్టుకొచ్చి వేద్దామని చూసిండ్రు. కానీ అటీటనంగానే ఆ దండ జారిపోయి కింద పడ్డది. దేవుని కాడ దండ మెడల పడితే మంచితనం గాని కింద పడితే ఎంత షెడైతదోనని అందరూ భయపడుతున్నారు. ఈ నడిమిట్లనే సెక్రటేరియట్ మీదకి గద్దలు వచ్చినాయి. గంట సేపు ఎవ్వలకు మనసున పట్టకుండా చేసినాయి. ఎన్నడూ లేండి ఇట్లెందుకయిందని ఆఫీసర్లు కూడా పరేషాన్ అయిండ్రట. ఇవన్నీ చూస్తాంటే ఏదో షడ్వాకం అయ్యేటట్టున్నదని గుసగుసలు పెట్టుకుంటున్నారు. కానీ రాష్ట్రానికి మంచి చేయాలని రేవంత్ సారు ఎంత కష్టపడుతున్నాడులా. టైముకు తిండి తినక నిద్రపోక అరిగోస పడుతున్నాడు. టైము దొరికినప్పుడు భగవద్గీత కూడా చదువుతున్నాడు. అండ్లున్న ముచ్చట్లు పబ్లిక్ కు చెప్తున్నాడు. సార్కు దేవుడి మీద ఇంత ప్రేమ ఉన్నది. అయినా గాని తిప్పలేందో ఏమో పోండ్రి. నాకైతే మస్తు బాధ అవుతున్నది. రేవంతన్ సారు ఎందుకైనా మంచిది ఓ పారి అన్ని గుళ్ళు గోపురాలు తిరిగి శాంతి పూజ చేయించుండ్రి. మీ మీద ఏ దేవుడో కొంటెతనం చూపిస్తున్నట్టున్నాడు.